థౌజండ్స్ కానీ అవి ఏంటంటే యూజ్గా ఫాలో అవుతున్నాయి. సో యుఎస్ మార్కెట్ ఏంటంటే డౌన్కి తిరగబడింది. సో మరి దాని ఇంపాక్ట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద రేపు ఉండే అవకాశాలు ఉంటాయి కదా. మరి రేపు మనం ట్రేడింగ్ ఎలా ప్లాన్ చేయాలి, రేపు ఇండియన్ మార్కెట్ యొక్క పరిస్థితి ఏంటి అనేది చూద్దాం. అట్లాగే ఏంటంటే పేటిఎం లాగా పడే అవకాశం ఉన్న నెక్స్ట్ బ్యాంక్ ఇదే. సో అది ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ ఏంటి ఆ బ్యాంక్ మీద, ఆ విషయాల గురించి చూద్దాం. సో బిట్కాయిన్ రికార్డ్ హైని టచ్ చేసింది, ఆ ఇన్ఫర్మేషన్ గురించి కూడా చూద్దాం. టాటా పవర్, యూనియన్ బ్యాంకు దానికి సంబంధించిన టైఅప్, సో ఆ అప్డేట్ గురించి చూద్దాం. కుబోటాకు సంబంధించిన ఎర్నింగ్ అప్డేటు, సో ఐఆర్సిటీసీ, సో స్విగ్గీకి సంబంధించిన సో ఇన్ఫర్మేషన్ ఉంది. సో అది ఏ విధంగా ఐఆర్సిటీసీకి బెనిఫిట్ అవుతుంది అనేది డిస్కస్ చేద్దాం. సింపుల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే గ్యాప్తో చేస్తున్నాం కాబట్టి వీడియోని ప్రతి ఒక్కళ్ళు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ట్రేడింగ్ గ్రూప్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో యొక్క ఇంపార్టెన్స్ అలాంటిది. యుఎస్ మార్కెట్లో సడన్గా డ్రాప్ ఉంది కదా, అదనమాట. అందువల్ల వీడియోని ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి. సో కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూడమని చెప్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నాస్డాక్ యొక్క చార్ట్ చూస్తున్నాము. గ్యాప్ డౌన్, అలాగే ఏంటంటే సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి తర్వాత కూడా ఏంటంటే స్ట్రెంతీగా కింద కదులుతుంది. సో గ్యాప్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఆ మూవ్మెంట్ అనేది అగ్రెసివ్గా ఉంది, అంటే మార్కెట్ని టర్న్ చేశారు. సో ఇట్లాంటివి టర్నింగ్ పాయింట్స్ అనమాట. సరే, మనకు కనిపిస్తున్న న్యూస్ అప్డేట్స్ అయితే సో యుఎస్ మార్కెట్లో ఏంటంటే ప్రధానంగా రేట్ కట్స్ మీద హోప్స్ పోయినాయి, రేట్ కట్ ఉండకపోవచ్చు అని అంచనాతో సెల్ ఆఫ్ చేశారు అనేది కనిపిస్తుంది. సో నాకు టెక్నికల్గా చార్ట్లో కనిపిస్తుంది ఏంటంటే ఈ గ్యాప్ కోసం అనేది ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. సో రీసెంట్గా ట్రై చేశారు కానీ విఫలయత్నం, మళ్ళీ ఏంటంటే ర్యాలీ అయింది. కానీ ఏంటంటే ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయక తప్పదు. సో ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆర్డర్స్ కోసం వస్తున్నారనే విషయం అర్థమవుతుంది అనమాట. సో కాబట్టి పెద్ద బ్యాడ్ న్యూస్ ఏమీ అక్కడ ఏం కనిపించలేదు. కాకపోతే ఏంటంటే సో మనకు పడుతుంది కాబట్టి సోషల్ మీడియాలో ఏ బ్యాడ్ న్యూస్లు కనిపిస్తూ ఉంటాయి. టెక్ స్టాక్స్ గురించి ఫాల్ డౌన్ ఎక్కువగా ఉంది. సో నాస్డాక్లో హెవీ ఫాల్ డౌన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గ్యాప్ డౌన్ అయ్యి ఇంత సివియర్గా ఫాల్ డౌన్ అయ్యటం అనేది రీసెంట్ డేస్లో మనం చూడటం అనేది ఇదే అనమాట. రీసెంట్గా అంతలా ఫాల్ అవ్వలేదు నాస్డాక్, ఎప్పుడు కూడా గ్యాప్ డౌన్ అవడమే కాకుండా అంతలా ఫాల్ డౌన్ అవుతూ వెళ్తుందన్నమాట. సో కాబట్టి ఈ గ్యాప్ని ఫిల్ చేసే ప్రయత్నం, అంటే ఓవరాల్గా ఈ కిందకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తారనమాట. సో మనం లెవెల్ ముందే చెప్తున్నాం, యుఎస్ మార్కెట్లో 15,580, 15,484 వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత పైకి వెళ్తుందా లేదా అనేది ఈ లెవెల్లో మనం ఏంటంటే జడ్జి చేయాలన్నమాట. సో అది ప్రస్తుతానికైతే కనుక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది యుఎస్ మార్కెట్లో అని చెప్పొచ్చు. కానీ ఎప్పుడైనా సరే, ఏ కంట్రీలో అయినా సరే అప్ ట్రెండ్ ఏంటంటే కంటిన్యూ అవుతుంది, అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ డౌన్ ట్రెండ్ అట్లా కాదనమాట. సో డౌన్ ట్రెండ్ మనం స్టార్ట్ అయిందని అనుకున్నా కూడా మళ్ళీ ఒక 3-4 ట్రేడింగ్ సెషన్స్లో మళ్ళీ ఏంటంటే అప్ ట్రెండ్ వైపుకి మళ్ళీ మారిపోవచ్చు అది. కాబట్టి ఏంటంటే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవ్వదు, టెక్నికల్గా గుర్తుపెట్టుకోవాల్సింది అదనమాట. అందువల్ల డౌన్ సైడ్ ట్రేడ్ చేసేటప్పుడు చాలా కాషియస్గా ట్రేడ్ చేయాలని చెప్తాను, ఏ మార్కెట్ అయినా కూడా. చూడండి ఫ్రెండ్స్, మరి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏంటి అని అంటే ప్రస్తుతానికి గిఫ్ట్ నిఫ్టీ అయితే కనుక సో నేను వీడియో చేసేటప్పుడు చాలా పైనే ఉంది, 22,430 ప్లస్ చూపిస్తున్నట్లుంది, అంటే గ్రీన్గానే ఉంది. సో అయితే ఏంటంటే రేపు గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్ ఎర్లీ మార్నింగ్, గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. సో అట్లాగే ఏంటంటే జీడిపి నెంబర్స్ చాలా మంచిగా పోస్ట్ అయినాయి. సో దానివల్ల ఫినాన్షియల్ ఇయర్ 24కి సంబంధించిన గైడ్లైన్స్లు కూడా, ఓవరాల్ జీడిపి నెంబర్స్ కూడా పెంచడం, దానివల్ల మన మార్కెట్ మంచి ర్యాలీ రావడం చూశారు. సో మంచి ర్యాలీ వచ్చిన తర్వాత ఆల్ టైమ్ హై బ్రేక్ అయిన తర్వాత సో మీరు చూశారు కదా, అనుకున్న స్థాయిలో పెరగదు. సో కారణాలు ఏంటి అని అంటే సో మనకి ఈ ర్యాలీ రావడానికి కారణాలు ఏంటి అని చెప్పి తెలుసుకునేటప్పటికి పీపుల్ జీడిపి నెంబర్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అవి కనిపించిన తర్వాత మళ్ళీ అప్పుడు వెళ్ళి బై చేయాలి అంటే సో ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ బై చేయాలంటే ఆర్డర్లు దొరకవు, ఎందుకంటే రీటైల్ పీపుల్ బైలోకి మారారు. కానీ ఈ క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు సో ఆర్డర్లు దొరుకుతాయి, ఎందుకంటే పీపుల్కి అంత అవగాహన ఉండదు అప్పుడే. సో అందువల్ల ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అవుతూ ఉంది, కానీ అక్కడ సెల్ ఆఫ్ ఏం కాదు, ట్రెండ్ అనేది అప్ సైడే ఉంది. అట్లాగే మరి యుఎస్ మార్కెట్ని క్లబ్ చేసి చూడాలి అని అంటే యుఎస్ మార్కెట్లో వల్ల ఏదైనా డిప్ అయినా అది మన కంట్రీ చార్ట్లో ఏంటంటే రీట్రేస్మెంటే కానీ డౌన్ ట్రెండ్కి దారి తీయదు అది.
ఎందుకంటే Q3 స్ట్రాంగ్ జీడిపి నెంబర్స్ ఉన్నాయి కాబట్టి సో టెంపరీగా యూఎస్ మార్కెట్ల వల్ల ఏదైనా రీట్రేస్మెంట్ అయినా సో మళ్ళీ ఏంటంటే పైకి వెళ్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. సో నేను కిందకు వస్తుంది అని నేను చెప్పట్లేదులే, కానీ ఒకవేళ కిందకు వస్తే సో ఇక్కడ ఏంటంటే మనకి హెవీగా బై ఆర్డర్స్ కూడా మనకి ప్రొటెక్టెడ్ ఉన్నాయి. సో ఏదైతే లెవెల్ నేను మార్క్ చేస్తున్నానో జాగ్రత్తగా చూడండి. 21,984, 21,861. సో ఈ ఏరియాలో బై ఆర్డర్స్ ఉన్నాయి. ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా, కాబట్టి ఎప్పుడు రీట్రేస్మెంట్ అవుతుందో తెలియదు. కానీ యుఎస్ మార్కెట్లో అలజడి వల్ల మన మార్కెట్లో రీట్రేస్మెంట్ వస్తుంది, రేపొద్దున సెల్ చేయండి అని నేను అంటలేదు. అర్థమవుతుందా? ఇక్కడ మనకి ఆ యుఎస్ మార్కెట్లో జరిగినంత మాత్రాన మన మార్కెట్లో గ్యాప్ డౌన్ అయ్యి కిందకి వెళ్ళాలని రూల్ ఏమి ఉండదు. కానీ మన మార్కెట్ ఇనీషియల్ మూమెంట్స్లో చూస్తే కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా అనేది అర్థమవుతుంది. సో రేపు రీట్రేస్మెంట్కి రాకుండా కూడా పైకి వెళ్ళచ్చు, అది మనం చెప్పలేము. ఎందుకంటే మన జీడిపి నెంబర్స్ యొక్క స్ట్రెంగ్త్, సో ఓవరాల్గా ఫైనాన్షియల్ 24 జీడిపికి సంబంధించిన నెంబర్స్ బాగున్నాయి కాబట్టి మనకి ఇండివిజువల్గా బ్యాడ్ న్యూస్ ఏమీ లేదు. కాబట్టి ఒకవేళ ఎఫెక్ట్ అయిన గ్లోబల్ క్యూస్ వల్ల టెంపరీ రీట్రేస్మెంట్సే కానీ సో మళ్ళీ ఏంటంటే మనకి ఈ జోన్కి వచ్చి పైకి వెళ్తుందా జోన్కి రాకుండా పైకి వెళ్తుందో తెలియదు. కానీ ఓవరాల్గా ఏంటంటే రీట్రేస్మెంట్ రాకపోయినా బ్రాడ్ వ్యూలో చేంజ్ చేసే ఎఫెక్ట్ అయితే కనుక ఈ న్యూస్ అప్డేట్కి ఉండదు. అంటే మన మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూని చేంజ్ చేసే ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి సో ఈ రీట్రేస్మెంట్ వస్తే కనుక 21,984, 21,861. ఒకవేళ రీట్రేస్మెంట్ అక్కడ దాకా రాకపోతే రాకుండా పైకి వెళ్ళే విధంగా ఉంటే కనుక ఎక్కడి నుంచి బై చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం అనేది కరెక్టు. సో నేను ఇనీషియల్ అవర్స్లో అవైలబిలిటీ ఉండకపోవచ్చు రేపు 1.5 అవర్, కానీ దాని తర్వాత అవైలబిలిటీ ఉండి మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ కుదరకపోతే 10:30, 11కి మీకు మెసేజ్ పెడతాను అన్నమాట, నాకు ఈరోజు కుదరదని. కుదిరితే కనుక మీకు ఏమాత్రం అవకాశం ఉన్న ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంట్రాడేలో పాయింట్ ఆఫ్ వ్యూలో మన అప్డేట్స్ ఎప్పుడు కూడా ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో వస్తుంటాయి, మీ అందరికీ తెలుసు కదా. సో మీరు ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా లేకపోతే కనుక మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. సో అట్లాగే మాకు డీమ్యాట్ గ్రూప్ ఉంది. సో డీమ్యాట్ గ్రూప్లో మీరు కనుక జాయిన్ అయితే సో మీకు లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ యూస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అప్పుడప్పుడు మనం కండక్ట్ చేసే వెబినార్లు కూడా అటెండ్ అవ్వచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ఇక్కడ ఉన్న అకౌంట్ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని కింద వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, బిట్కాయిన్కి సంబంధించిన న్యూస్ అప్డేటు. సో బిట్కాయిన్ రికార్డ్ హైని టచ్ చేసింది $69,000. సో మీరు చూస్తే కనుక రికార్డ్ హై ఇంతకుముందు గతంలో ఏంటంటే ఆల్ టైమ్ పీక్ అనేది 68,999గా ఉంది. దాన్ని క్రాస్ చేసి 69,202 అనేది టచ్ చేసిందనమాట. అది 2021లో ఆల్ టైమ్ హై. ఈ 2 ఇయర్స్ బిట్కాయిన్స్ మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేసిన ఓవరాల్గా మరొకసారి ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. అట్లా అని ఇప్పుడు వెళ్ళి బిట్కాయిన్లో కొనాలని అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. సో అలాగే ఈ బిట్కాయిన్ రిలేటెడ్ ట్రేడింగ్ చేస్తే కనుక సో అంటే ఏదైనా సరే ఇట్లాంటి కరెన్సీ మీద ఇట్లాంటి వాటి మీద ఈ క్రిప్టో వాటి మీద ట్రేడ్ చేస్తే కనుక ట్యాక్స్ కూడా మనం గవర్నమెంట్కి ఎక్కువ పే చేయాలి, మీ అందరికీ తెలుసు. అలాగే క్రిప్టోలో లాస్ వస్తే మనం రిమైనింగ్ ఈక్విటీ మార్కెట్లోనో F&Oలోనో లాస్లు వస్తే వాటిలో కలపడానికి లేదు. లాభం వస్తే మాత్రం ఫ్లాట్గా 30% పే చేయాల్సిందే. ఎందుకంటే ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేసే ఉద్దేశం లేదనమాట. సో ఇట్లాంటి వాటిలో మీకు వారన్ బఫెట్ గారిని కూడా కామెంట్ చేయమని అడిగితే వీటి మీద సో బిట్కాయిన్ ఏం ప్రొడ్యూస్ చేయదు కదా, దాంట్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని చెప్పారనమాట. అంటే తన రిక్వైర్మెంట్ని మ్యాచ్ అవ్వలేదన్నమాట. తను మీకు తెలుసు కదా, గోల్డ్ కన్నా సిల్వర్కి ప్రియారిటీ ఎక్కువ ఇస్తారు. సో ఎందుకనంటే వాటర్ ప్యూరిఫైర్ అని ఎలక్ట్రిక్ వాడతారు. సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా సిల్వర్ వల్ల. అందువల్ల గోల్డ్ కన్నా సిల్వర్ ఇష్టం అని చెప్పి తను అంటారు. దాని ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఎక్కువ కమోడిటీలో సిల్వర్లో ఉన్నాయన్నమాట కంపేర్ విత్ గోల్డ్. సో కాబట్టి ఈ బిట్కాయిన్ వీటితో జాగ్రత్తగా ఉండమని చెప్తాను. అది ఆల్ టైమ్ హై వచ్చింది, అది ఒక న్యూస్ అప్డేట్ అంతే. చూడండి, ఎస్కార్ట్స్ కోబోటాకి సంబంధించిన సేల్స్ అప్డేట్ అనమాట. సో ఎట్లా ఉన్నాయి మనకి ఫిబ్రవరి డేటా అని చూస్తే ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డొమెస్టిక్ ట్రాక్టర్స్ 16% డిప్ అయింది. అలాగే ఎక్స్పోర్ట్కి సంబంధించి 22% డిప్ అయింది. టోటల్ ట్రాక్టర్ సెగ్మెంట్ అనేది 17% డిప్ అయింది. సో ఓన్లీ ఒక మంత్ చూసుకొని మనం భయపడాల్సిన అవసరం ఏమి లేదని నేను చెప్తానమాట ఎప్పుడు కూడా. ఎందుకంటే ఓవరాల్గా ఇయర్లీ రెవెన్యూ పర్ఫార్మెన్స్, ఇయర్లీ థింగ్స్ బాగుంటే చాలన్నమాట.
అప్స్ అండ్ డౌన్స్ అనేవి సహజం. జస్ట్ ఒక న్యూస్ అప్డేట్ లాగా చూడండి సార్. అలాగే పేటిఎం, ఐఎఫ్ఎల్ తర్వాత ఏంటంటే జేఎం ఫైనాన్షియల్కి సంబంధించి. సో ఆర్బీఐ ఏంటంటే ఈ ఫైనాన్సింగ్ అనేది అగైనెస్ట్ షేర్స్, డెబెంచర్స్. సో అగైనెస్ట్గా లోన్ అగైనెస్ట్ షేర్స్ కానీ డెబెంచర్స్ కానీ ఇవ్వద్దని చెప్పేసి సో ఆర్బీఐ జేఎం ఫైనాన్షియల్ని స్టాప్ చేయమని అడిగిందనమాట. ఇది జేఎం ఫైనాన్షియల్కి బ్యాడ్ న్యూస్ అని చెప్పచ్చు. సో అదనమాట, అది గుర్తుపెట్టుకోండి. సో నేనేం అమ్మేయమని కొనమని నేను చెప్పట్లేదు, ఇక్కడ ఉన్న న్యూస్ అప్డేట్ చదవండి. చూడండి సార్, టాటా పవర్, యూనియన్ బ్యాంకు సో పార్ట్నర్షిప్ని రెన్యూ చేశారనమాట. సో ఎందుకనంటే టు బూస్ట్ రూఫ్ టాప్ సోలార్ అడాప్షన్ అమాంగ్ రెసిడెన్షియల్ కన్జ్యూమర్స్. సో అదనమాట, ఈ సోలార్ రూఫ్ టాప్ థింగ్స్కి సంబంధించి, ఆ సోలార్ అడాప్షన్కి సంబంధించి ఏంటంటే యూనియన్ బ్యాంక్తో టైఅప్ అయ్యారనమాట ఆల్రెడీ. దాన్ని ఆ పార్ట్నర్షిప్ అనేది రెన్యూ చేసుకొని కంటిన్యూ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి న్యూస్ అప్డేట్ అని చెప్పచ్చు. కానీ ఇట్లాంటి న్యూస్ అప్డేట్ని చూసి కొనకూడదు అనమాట. చూడండి, అలాగే ఐఆర్సీటీసీకి సంబంధించి. సో ఐఆర్సీటీసీ వాళ్ళు ఏంటంటే స్విగ్గీతో ఎంఓయూ చేసుకున్నారనమాట. సో ఏంటంటే స్విగ్గీ వాళ్ళు ఏంటంటే ప్యాసింజర్స్కి సో ప్రీ ఆర్డర్ చేస్తే కనుక డెలివరీ చేస్తారు. సో దేని ద్వారా అంటే ఐఆర్సీటీసీ ఈ క్యాటరింగ్ సర్వీసెస్. సో ఇనీషియల్గా ఏంటంటే బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్ స్టేషన్స్లో అవైలబిలిటీ ఉందన్నమాట. కాబట్టి ప్రీ ఆర్డర్ చేసుకుంటే మనం ఈ స్టేషన్లో మీ బెర్త్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇచ్చేస్తారు. మీ అందరికీ తెలిసిందే కదా అది. సో ఇది పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చెప్పొచ్చు అనమాట. ఐఆర్సీటీసీ వాళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి డెసిషన్ తీసుకున్నారని చెప్పొచ్చు. కానీ ఇట్లాంటివి చూసుకొని ఇప్పుడే కొనమని దాని ఉద్దేశం కాదు, నేను చెప్పే ఉద్దేశం. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీని డిస్కస్ చేసే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఇప్పటిదాకా వాచ్ చేశారంటే సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. అట్లాగే ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అప్ ట్రెండే కొనసాగుతుంది. సో మధ్యలో ఏదైనా రీట్రేస్మెంట్ వచ్చినా కిందంతా కూడా బై ఆర్డర్సే ఉన్నాయి. సో కాబట్టి ఇబ్బంది ఏం లేదనమాట. సో రీట్రేస్మెంట్ వచ్చి పైకి వెళ్తుందా, రీట్రేస్మెంట్ రాకుండా పైకి వెళ్తుందా అది చెప్పలేం. కానీ 47,993కి అయితే అప్కమింగ్ వెళ్తుందన్నమాట. సో కాబట్టి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఫర్దర్గా ఆపర్చునిటీ ఏదైనా ఉంటే మీకు అప్డేట్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.